ఫైనల్లీ మా బాబు బర్త్డే వీడియో అనమాట. జూలై 13 మా బాబు పుట్టాడు. సో, ఈ రోజుకొచ్చేసి 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. 7th ఇయర్ వస్తుందనమాట. మార్నింగే పూజ చేసేసి నేనైతే సింపుల్‌గా ఫుల్ ఎండుంది బయట మెత్తటి చీర అయితే కట్టుకున్నాను. మా బాబు డ్రెస్ అయితే ఇది. ఇంట్లో పూజ చేసేసుకొని ఇప్పుడైతే గుడికి బయలుదేరుతూ ఉన్నామనమాట. గుడికి బయలుదేరే ముందే నేను వాడికి 6 గిఫ్ట్స్ ఇచ్చేసాననమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి ఇలా గుడికైతే వెళ్తూ ఉన్నాము. మా పాప మాత్రం గౌన్లు అస్సలు వేసుకోదు. సో, వాళ్ళ అన్న షర్టు ప్యాంట్ వేసుకున్నాడని నాకు షర్టు ప్యాంటే వేయమంది. ఇంకా ఆ పిల్లకి కంఫర్ట్‌గా ఉండాలి అని చెప్పేసి ఆ పిల్లకి నచ్చిందే వేసామనమాట. చూస్తున్నారు కదా ఫైనల్లీ మార్నింగ్ మా బాబు బర్త్డే డ్రెస్ అయితే ఇదనమాట. వాడి బర్త్డే ఎప్పుడైనా సరే 2 డ్రెస్సులు తీసుకుంటాము. మార్నింగ్ ఒకటి, అలాగే నైట్ కేక్ కటింగ్ ఒకటని కంపల్సరీ. ఇదైతే మార్నింగ్ డ్రెస్ అనమాట. ఇంకా గుడికెళ్ళేసి పూజ కూడా మంచిగా బాబు పేరు మీద బర్త్డే కాబట్టి అర్చన అయితే చేపించుకున్నాం. పూజ కూడా చాలా మంచిగా బాగా జరిగింది. కాసేపు గుళ్ళోనే అలా ప్రశాంతంగా కూర్చొని ఇక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఈ బర్త్డేకి మా అమ్మ, తమ్ముడు వచ్చారు. సో, ప్రతి బర్త్డేకి ఫ్యామిలీతో జరుపుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట మనకున్న దాంట్లోనే. సో, మా అమ్మ, తమ్ముడు కన్ఫర్మ్‌గా వస్తారు. సో, మేమందరం కలిసి బర్త్డే సెలబ్రేట్ అయితే చేసుకున్నామన్నమాట. ఈ వీడియోలో 6 గిఫ్ట్స్ నేను ఏమేమి తీసుకున్నాను, మా బాబు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు, వాడిని మేము ఎలా సర్ప్రైజ్ చేశామో అవన్నీ నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. గుడికి నుంచి బయటకు వచ్చాక వీళ్ళందరూ ఉంటారు కదా. సో, బాబు పుట్టినరోజు అని చెప్పేసి పిల్లలిద్దరి చేత వాళ్ళందరికీ మనీ అయితే ఇచ్చాము. నిజంగా మంచిది అలా ఇవ్వడం కూడా. పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే తెలిసిద్దనమాట లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి అని. అది బర్త్డేకి అని కాదు, మ్యాక్సిమం మేము ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా సరే మేము 1000 రూపాయలు ఖర్చు పెట్టామంటే బయట ఒక 20 రూపీస్, 50 రూపీస్ ఎవరికైనా డొనేట్ చేయడంలో తప్పులేదు. నేను ఎప్పుడూ నా పిల్లలకి అదే చెప్తాను. ఇంకా గుడి నుంచి రాగానే మా బాబు స్కూల్ దగ్గరికైతే వచ్చామనమాట. నేను, మా తమ్ముడు, బాబు పిల్లలకి చాక్లెట్స్ పంచాలి కదా. సో, బర్త్డే అంటేనే పిల్లలకి అదొక హ్యాపీనెస్ అనమాట. వాళ్ళ స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్స్ పంచడం. అందుకని చెప్పేసి బర్త్డే రోజు హాలిడే వచ్చిందంటే నెక్స్ట్ డే అయినా సరే కన్ఫామ్‌గా నేను మా బాబు చేత స్కూల్‌లో చాక్లెట్లు పంచిస్తాను. ఇలాంటి మెమొరబుల్ డేస్ వాళ్ళ లైఫ్‌లో ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వీడియోస్ కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటానన్నమాట. వాళ్ళ స్కూల్ టీచర్స్కేమో అది మోతీచూర్ లడ్డు ఉంటుంది కదా. మోతీచూర్ లడ్డు, 4 చాక్లెట్లు, పిల్లలందరికీ చాక్లెట్లు అయితే పంచాము. సో, ఫస్ట్ క్లాస్ మా బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ చాక్లెట్లు, అలాగే మా పాప నర్సరీ కాబట్టి మా పాప రూమ్లో కూడా క్లాస్ మొత్తానికి చాక్లెట్లు పంచాము పిల్లలకి. ఇంకా మిగతా టీచర్స్కి మాత్రం స్కూల్ మొత్తం అన్ని టీచర్స్కి అంటే అన్ని రూమ్స్ తిరిగి అలా స్వీటు అలాగే చాక్లెట్స్ కూడా ఇప్పించానమాట. పిల్లలందరూ అలా విష్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో, మొత్తానికి మా బాబు చేత స్కూల్ మొత్తం క్లాస్ మొత్తం ఇలా చాక్లెట్లు అయితే పంచిచ్చాననమాట. ఇంకా 2 మంత్స్‌లో మా పాప బర్త్డే ఉంది. సో, ఈసారి ఫస్ట్ టైం స్కూల్‌లో మా పాప కూడా ఇలా చాక్లెట్లు అయితే పంచిద్దనమాట. అదొక హ్యాపీనెస్ పిల్లలకి లైఫ్ టైం మెమొరబుల్‌గా ఉండిద్దని ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేశాము. వీళ్ళిద్దరూ వచ్చేసి మా బాబు స్కూల్ టీచర్లు అనమాట. రూమ్‌కి 2 టీచర్స్ ఉంటారు. అలా మొత్తం వాళ్ళ రూమ్ కంప్లీట్ అయ్యాక ఇంకా అన్ని రూమ్‌లు తిరిగి ఓన్లీ టీచర్స్ వరకు చాక్లెట్లు ఇచ్చాము. కింద మా పాప క్లాస్ రూమ్‌లో కూడా పనిచేసి ఇంకా రిటర్న్ అయితే బయటకొచ్చేస్తున్నాం అనమాట. సో, మా ఇంటి దగ్గర నుంచి ఈ స్కూల్ దగ్గరే కాబట్టి నేను, మా తమ్ముడు, బాబు వచ్చేసాము. ఫుల్లు ఎండ అసలుకి ఆ రోజు ఎలా ఉందో. కానీ కొన్ని సెలబ్రేషన్స్ ఎండ లేదు, వాన లేదు. చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి. ఇంక ఇంటికొచ్చాక వాళ్ళ చెల్లికి, అమ్మమ్మకి, తాతయ్యకి అందరికీ ఇచ్చాడనమాట చాక్లెట్స్. మా పాప బర్త్డే ఎవరిది అని సంబంధం లేదు. నా బర్త్డే ఆ పిల్ల బర్త్డే అని అనుకుంటుంది. మంచిగా చాక్లెట్లు ఇస్తుంది, గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంది. ఫైనల్లీ గిఫ్ట్స్ మా బాబుకి సర్ప్రైజ్‌గా ఇచ్చే టైం అయితే వచ్చింది. వాడు ఇష్టంగా 6 గిఫ్ట్స్ అడిగాడు కాబట్టి వాడి మాట కోసం ఇలా పూలతోటి 1, 2, 3 అని 6 వరకు నెంబర్స్ రాసి పక్కనే ఇలా గిఫ్ట్స్ పెట్టి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఒక సర్ప్రైజ్ లాగా ఇచ్చామనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడి హ్యాపీనెస్ చూస్తున్నప్పుడు ఇంతకన్నా తల్లిదండ్రులుగా ఇంకేం కావాలి, మనీ పోతే పోయాయి, కష్టపడి మళ్ళీ సంపాదించుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే. పిల్లల విషయంలో ఎంత ఖర్చయినా సరే నేను మనీ ఖర్చు పెట్టాము, మనీ వేస్ట్ అయినాయి అని మాత్రం నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. పిల్లలనే కాదు, పిల్లలు, మా తమ్ముడు ఇద్దరు ఒకటే. వీళ్ళ విషయంలో మాత్రం నేను ఎంత ఖర్చు పెట్టినా అరే ఎంత ఖర్చయింది, అంత ఖర్చయిందని అస్సలు ఫీల్ అవ్వను. నాకు మెయిన్ వాళ్ళ హ్యాపీనెస్సే ముఖ్యం అనిపిస్తుంది. లైఫ్‌లో కన్నామా, పెంచామా అన్నట్టు కాకుండా బెటర్‌గా, హ్యాపీనెస్‌గా మన పిల్లల్ని పెంచాలి. అందుకోసం మా వారొక్కరే కాదు, అవసరమైతే తల్లిదండ్రులుగా ఇద్దరం కష్టపడైనా సరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అని మాత్రం గట్టిగా ఫిక్స్ అవుతాం నేనైనా, మా వారైనా. సో, అందుకని ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్ అయినా మా పిల్లల హ్యాపీనెస్ కోసం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. మేమనే కాదు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెయ్యాలి అని నేను చెప్తాను. ఇక్కడైతే ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉన్నాడనమాట. మా బాబాయ్ హ్యాపీనెస్ చూడాలి. అవి ఓపెన్ చేసేటప్పుడు మా బాబుకి అలా కత్తిరితో ఆ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయాలి అవన్నీ చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు నాకు చెప్తూ ఉంటాడు. సో, ఇప్పుడు ఫైనల్లీ వాడు ఒక్కడే ఓన్గా అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ ఉంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. సో, ఈ వీడియో వాడు ఇప్పుడే కాదు ఎంత పెద్ద అయినాక చూసుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట.
చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను గానీ, మా తమ్ముడిని గానీ ఒక్క దెబ్బ కూడా కొట్టినట్టు నాకు గుర్తు గూడా లేదు. సో, అంత చూసుకునేది. కేవలం మా మీద ప్రేమ మాత్రమే చూపిచ్చింది. స్టిల్ ఇప్పటికి మేము మా అమ్మకి చెప్పకుండా ఒక పని చెయ్యము. అంటే అంత భయము, రెస్పెక్టు, అంత ప్రేమ. మా అమ్మ బాధపడిద్ది అంటే మేమిద్దరం తట్టుకోలేమనమాట. బికాజ్ అది ఓన్లీ ప్రేమ వల్లే వచ్చింది. సో, అందువల్ల నేను కూడా నా పిల్లల్ని అంతే ప్రేమగా చూస్తాను. సో, కొట్టి భయం పెడితేనే మన పిల్లలు మంచి దారిలో పడతారు అనేది నేను నమ్మను. మన ప్రేమే వాళ్ళని కట్టేసిద్దనమాట. కట్టేయడం అంటే మంచి దారిలో పెట్టిద్ది. మన మాట జవదాటరు. మన కోసం ఏదైనా చేస్తారు అనిపిస్తది. మా బాబు ఇంత చిన్న పిల్లోడు అయినా సరే నాకేదైనా చిన్న ₹1 చాక్లెట్ అయినా నాకిష్టం. అది ఒక్కటే చాక్లెట్ ఉంది అయినా సరే వాడు తినకుండా నా కోసం తీసుకొస్తాడు. ఎందుకురా తినొచ్చుగా ఒక్కటే ఉందంటే, లేదు మమ్మీ నీకు ఇష్టం కదా తీసుకో అంటాడు. సో, నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిచ్చిద్ది ఇలా చిన్న చిన్న విషయాల్లోనే. కొట్టో తిట్టో కాదు, వీలైనంత వరకు పిల్లల్ని ప్రేమగా పెంచండి. అంతే ప్రేమ 100% మీకు రిటర్న్ వస్తదనమాట. ఇక వాడు గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇది వచ్చేసి డాక్టర్ కిట్ అనమాట. ఫస్ట్ గిఫ్ట్, సెకండ్ గిఫ్ట్ బట్టలు, థర్డ్ గిఫ్ట్ వచ్చేసి షూస్ అనమాట. ఇంకా ఫోర్త్ గిఫ్ట్ వచ్చేసి అలా మా తమ్ముడు బెడ్ లైట్ వేస్తున్నాడు కదా, నైట్ ఆ లైట్స్ అన్నీ ఆపేసినాక అలా బెడ్ లైట్ వేస్తే రూమ్ అంతా లైటింగ్స్ అలా భలే వస్తుంది. సో, అదొకటి కూడా పిల్లలు నైట్ టైం హ్యాపీగా పడుకుంటారు, అవి చూస్తా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అదొకటి ఆర్డర్ పెట్టాను. ఇంకోటి వచ్చేసి టెంట్ హౌస్ అనమాట. సో, మా ఇంట్లో బయటికెళ్ళి ఆడుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి పిల్లలిద్దరే ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ఓన్ చిన్న హౌస్ ఉంటాయి. లోపలికెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇది ఓన్‌గా పిల్లల కోసం ఆర్డర్ పెట్టాననమాట. ఇది మా తమ్ముడు కొనిచ్చాడు వాడికి గిఫ్ట్‌గా బాబుకి. మా బాబయితే ఏ గిఫ్ట్ ఎక్కువ నచ్చిందంటే చెప్పలేకపోతున్నాడనమాట. ఒకటికి మించి ఒకటికి ఉంది. చిన్నపిల్లలకి అంటేనే ఇలా గిఫ్ట్స్, బొమ్మలు ఇవంటే చాలా ఇష్టం కదా. సో, వాడికి ఎక్కువ ఏది నచ్చింది అంటే కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాడనమాట. అన్నీ అంత నచ్చాయి వాడికి. ఇంకా ఆర్డర్ పెట్టడం వరకే నా పననమాట. ఇవన్నీ పాపం మా తమ్ముడు, మా వారు ఇద్దరు కలిసి నైటు అప్పుడు టైం 11, 12 అయింది. అప్పుడు కూర్చొని వాడి కోసం ఇలా మొత్తం సెట్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లల హ్యాపీనెస్ కన్నా మా ఇంట్లో ప్రతి ఒక్కరికి, నాకనే కాదు, మా వారికైనా, మా తమ్ముడికైనా, మా అమ్మకైనా ఈ పిల్లలిద్దరి హ్యాపీనెస్ కన్నా ఇంక ఏది ముఖ్యం కాదు అన్నట్టు ఉంటామనమాట. ఇలా ఈ బర్త్‌డేకైతే వాడికి నచ్చిన గిఫ్ట్స్ తోటి, వాడికి నచ్చినట్టు స్కూల్‌లో చాక్లెట్‌లు పంచుతా బర్త్‌డే మాత్రం చాలా హ్యాపీగా చేసాము. ప్రతి సంవత్సరం ఎలాగంటే రోజుట్లాగే మార్నింగ్ గుడికెళ్ళి చాక్లెట్‌లు పంచేస్తాము. ఈవినింగ్ మాత్రం మాకు తెలిసిన సర్కిల్ ఒక 10 మందిని పిలిచి ఇంటి దగ్గరే డెకరేషన్ చేసి కేక్ కట్ చేపిస్తాము. ఈసారి మా మరిది వాళ్ళు కూడా లేరు, ఊరెళ్ళారు. సో, అందుకని చెప్పేసి ఇంకా సింపుల్‌గా చేద్దామని చెప్పేసి రెస్టారెంట్‌కెళ్ళి సెలబ్రేట్ చేసామనమాట. ఇది చూడండి బెడ్ ల్యాంపు ఎల్ఈడి మీషో, ఫ్లిప్‌కార్ట్ అన్నిట్లో ఉంది. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. నైట్ టైం ఇలా వ్యూ బాగుండిద్దనమాట. మా బాబుకి తీసుకున్న గిఫ్ట్స్ అన్నీ నచ్చాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.